ఒకప్పుడు నక్సలైట్ల అడ్డాగా పేరుగాంచిన తూర్పు భారతదేశం ఇప్పుడు మరో పెద్ద సమస్యతో పోరాడుతోంది. గంజాయి, ఓపియం పంటలతో ఆ ప్రాంతం గ్రీన్ కారిడార్గా మారిపోయింది. పేదరికం, ప్రభుత్వ నిర్లక్ష్యం, మధ్యవర్తుల దోపిడీ కలగలిపి దేశంలో డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించడానికి దోహదపడుతోంది. ఆ ప్రాంతాన్ని కలవరపెడుతున్న ఈ సమస్యపై ప్రత్యేక కథనం. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ కోసం వినియోగించే పంటలు విస్తరిస్తున్నాయి. తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో గంజాయి, పాపి సాగు సులభంగా పెరుగుతోంది. పాపి మొక్క నుంచి వచ్చే మత్తు పదార్థమే ఓపియం. తెల్లని పాలు లాంటి ద్రవాన్ని సేకరించి ఆరబెట్టి ఓపియం డ్రగ్స్ తయారు చేస్తారు. గంజాయిలాగే ఇది కూడా అక్రమంగా సాగు చేసి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ కారణంగా ఇది రైతులకు వేగంగా డబ్బు వచ్చే మార్గమైంది. 1 ఎకరా గంజాయి సాగుతో రైతుకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వస్తుంది. పాపి పంట అయితే అంతర్జాతీయ మార్కెట్లో కోట్లు విలువ చేస్తోంది. ఆకలితో పోరాడుతున్న పేద రైతులకు పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపడంలో స్మగ్లర్లు విజయవంతమవుతున్నారు. 2017లో 2252 ఎకరాల్లో పాపీని సాగు చేసిన రైతులు 2020కి వచ్చేసరికి 16,410 ఎకరాలకు విస్తరించారు. గత 3 సంవత్సరాల్లోనే పాపీ సాగు 8 రెట్లు పెరిగింది. ఇది ఎంత పెద్ద ప్రమాదమో ఈ సంఖ్యలే చెబుతున్నాయి. పోలీసులు దాడులు చేస్తూ అప్పుడప్పుడు గంజాయి సంచులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు రైతుల నుంచి పంటను తక్కువ ధరకే తీసుకుని దేశీయ, అంతర్జాతీయ మత్తు మార్కెట్లలో భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు నామమాత్రంగానే ఉండడంతో సమస్యను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. బీహార్ సరిహద్దు జిల్లాలు గై, జముయ్ ఒకప్పుడు సిపిఐ, మావోయిస్టు మధ్య జోనల్ కమిటీ కిందనున్న ప్రాంతాలు ఇప్పుడు అక్రమ పాపీ సాగుకు అడ్డాగా మారాయి. ఇక ఒడిశాలోని మల్కన్గిరి, గాంజాం, కోరాపుట్, గజపతి, గిరిధి, బస్తర్ ప్రాంతాలు ఇప్పుడు గంజాయి సాగుకు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. ఎర్ర కారిడార్ ముప్పు తగ్గినా డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పంటలతో పచ్చ కారిడార్ ఏర్పడడం ప్రభుత్వాలకు కొత్త తలనొప్పయింది. నక్సలిజం నుంచి బయటపడిన ఈస్ట్ ఇండియా ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారంతో కొత్త కష్టాల్లో పడుతోంది. రైతులు, రైతు కూలీలు పేదరికం తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోకపోతే దేశంలో డ్రగ్స్ వ్యాపారం ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో గడిచిన 3 ఏళ్లలో పోలీసులు పెద్ద మొత్తంలో ఈ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. 2022లో 5,313 కిలోల గంజాయి, 1,629 కిలోల పాపి స్వాధీనం చేసుకుంటే పాపితో తయారు చేసిన ఓపియం డ్రగ్ 28,775 కిలోలు దొరికింది. 2024కు వచ్చేసరికి 6,618 కిలోల గంజాయి, 50,713 కిలోల ఓపియం దొరికిందంటే ఎన్ని ఎక్కువ రేట్లు చెలామణీలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.